నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. ఆయనతోని మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను డాక్టర్ గారు. బట్ మన కొంతమంది వ్యూవర్స్ బాలేదు. వాళ్ళ డౌట్ ఒకటి నేను చెప్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ ప్లీజ్. అందరూ కామన్ గా ఏజ్ తో సంబంధం లేకుండా ఈ జనరేషన్ లో ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం హెయిర్ ఫాల్. అసలు రీజన్ ఏంటో అర్థం కాదు. ఇంటర్నల్ గా కొంతమంది మెయిన్ గా అన్నిటికీ స్ట్రెస్ అని చెప్తూ ఉంటారు. ఏవేవో వాడుతూ ఉంటారు. ఈ మధ్య అయితే ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాము చాలా ప్రోడక్ట్స్ వచ్చేసాయి. కెమికల్స్ తో కూడిన ప్రోడక్ట్స్ అన్ని వాడుతూ ఉన్నారు. అయినా యూజ్ ఉండట్లేదు. అసలు ఈ హెయిర్ ఫాల్ కి మంచి హోమ్ రెమెడీస్ చెప్పండి డాక్టర్ గారు, బాగా వర్క్ అయ్యేవి. సో చాలా ఉన్నాయమ్మా. గత కొన్ని వీడియోల్లో కూడా ఈ హెయిర్ ఫాల్ కారణాలు ఏంటి, అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, అదేవిధంగా మరి ఎలాంటి ఆయిల్స్ మనం ఇంట్లో తయారు చేసుకొని వాడుకోవాలి, ఇంటర్నల్ గా ఎలాంటి మెడిసిన్స్ వాడుకోవాలి, ఇవన్నీ కూడా కొన్ని చెప్పడం జరిగిందమ్మా. ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములా కూడా చెప్తానమ్మా. సో హెయిర్ ఫాల్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. సో స్త్రీ పురుష తారతమ్యం లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరికి కామన్ ప్రాబ్లం అయిపోయిందమ్మా. దీనికి 1,00,000 కారణాలు. పోషకాహార లోపం నుంచి మానసిక ఒత్తిడి వరకు, అదేవిధంగా వాతావరణ కాలుష్యం వరకు కూడా అనేక రకాలైన కారణాల వల్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో హెయిర్ ఫాల్ కావడం జరుగుతుందమ్మా. సో దీనివల్ల చాలా బెంబేరెత్తిపోతారు, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆశించిన స్థాయిలో కొంతమందికి ఫలితం కలిగితే కొంతమందికి ఆశించిన స్థాయిలో కూడా ఫలితం కలగదు. సో దీనివల్ల ఈ యొక్క ప్రభావం చేత మానసికంగా కూడా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో ఈ రోజుల్లో మరి సౌందర్య పిపాస, ఆకాంక్ష మరి అందరిలో చాలా మందిలో ఉంది కాబట్టి మరి డైరెక్ట్ కనిపించేటువంటి ఇది కదమ్మా. హెయిర్స్ డైరెక్ట్ మాట్లాడే అంటే అది ఒక వన్ ఆఫ్ ది కాన్ఫిడెన్స్ కూడా అంతే కదమ్మా. హెయిర్స్ బాగుంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి చాలా మంది మరి 10 మందిలోకి పోవాలన్నా చాలా సంకోచపడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ ఉపద్రవం అంతా చెప్పేసి మరి సారు వాడుకోవచ్చు కదా, సారు హెయిర్స్ బాగా తెచ్చుకొని మంచి ఆయిల్ తయారు చేసుకొని ఇద్దరు వాడుకొని చేసుకొని ఆ రిజల్ట్ మాకు చెప్పింటే బాగుండు కదా అని కూడా అనుకుంటారమ్మా. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా వాటి మీద ఆకాంక్ష లేదు, సౌందర్య పిపాస లేదు, పట్టించుకోలేదమ్మా. పట్టించుకోదలుచుకోలేదు, భవిష్యత్తు కూడా పట్టించుకోను. ఇది నా గురించి. సో మా జన్యుపరంగా మా కుటుంబంలో మరి చిన్న వయసు నుంచి బాడీ హెడ్ రావడం వల్ల ఈ విధంగా నాకు కూడా బాడీ హెయిర్ ఫాల్ కావడం జరిగింది, బాడీ హెడ్ రావడం జరిగింది. సో ఈ రోజు వరకు నాకు తెలిసినంత వరకు మరి జెనెటిక్ గా వచ్చినటువంటి ఈ బాడీ హెడ్స్ లో హెయిర్ ఫాల్ లో చేయదగిందంటూ ఏం లేదమ్మా, ఎక్సెప్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. నాకు విగ్గు పెట్టుకోవాలని కాంక్ష లేదు, ఒకవేళ విగ్గు పెట్టుకున్నా మేనేజ్ చేసుకోవచ్చు, నాకు అదే అవసరం లేదు. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నా హెయిర్స్ నార్మల్ గా ఉండేటట్టు చేసుకోవచ్చు మా. సో జెనెటిక్ ఉన్నటువంటి వాళ్ళకు. సో అలా కాకుండా మిగతా వాళ్ళకైతే మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం కూడా వేలాది రూపాయలు కూడా ఖర్చు కాదమ్మా, చాలా సింపుల్ రెమెడీస్. మరి గూగుల్ గైడ్ మనకు ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గూగుల్లో సెర్చ్లు చేస్తున్నా మనకు తెలుస్తుందమ్మా. ఔషధ గుణాలు ఎలా ఉన్నాయి, నిజంగా పనిచేస్తున్నారు లేదని చెప్పేసి కాన్ఫిడెన్స్ వచ్చేదానికి. ఈ రోజుల్లో చాలా మందికి భౌతిక ప్రపంచం కాబట్టి వాళ్ళకు కొన్ని విషయాలు దానికి సంబంధించి శాస్త్రీయంగా తెలిసినప్పుడే దాన్ని నమ్మేటువంటి రోజులు వచ్చాయి. సో వాటి కోసం నేను చెప్తున్నాను అనమాట. సో యాక్చువల్ ఫార్ములా చెప్తాను చూడండి. సో వాడదైనటువంటి వాళ్ళందరూ వాడుకోవచ్చు మా. కాబట్టి దీనివల్ల నష్టం అయితే లేదు, ప్రయత్నం చేయదక్క చక్కటి ఔషధము. మరి అన్నెసరీ కామెంట్స్ రావడం వల్ల మంచి వీడియోస్ అన్ని ఇలాంటి మిస్ అయిపోతారమ్మా. దానికోసమే ఇది చెప్పడం, లేకపోతే ఇది చెప్పాల్సిన అవసరం కూడా లేదమ్మా. సో కావాల్సినటువంటి వాళ్ళందరూ వాడుకోవచ్చు, చిన్న వయసు వాడు కానీ పెద్ద వయసు వాడు కానీ మంచి రిజల్ట్ వస్తుంది. మార్కెట్లో దొరికేటువంటి మరి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని వాడేటువంటి ఆయిల్స్ కి ఏమాత్రం తగ్గిపోవమ్మా ఇప్పుడు నేను చెప్పేది. సో చిన్న ఆయిల్ అంటే చిన్న సీసా, ఫర్ ఎగ్జాంపుల్ 100 ml ఆయిల్ మనం ఈ హెయిర్ ఆయిల్ మనం మార్కెట్ లో కొనుక్కోవాలన్నా ఆల్మోస్ట్ దాదాపు మోర్ దెన్ 100 రూపీస్, 150 రూపీస్, మోర్ దెన్ దట్ 500, 1000 రూపీస్ కూడా ఉన్నాయమ్మా. మీకు తెలియదేమో. అలా కాకుండా వాటికి ఏమాత్రం తీసుకోకుండా వాటికంటే కూడా మంచిగా రిజల్ట్ వచ్చేటువంటి ఒక ఫార్ములా కూడా చెప్తాను చూడండి. దీనికి కేవలం 3 పదార్థాలు కావాలమ్మా. నంబర్ 1 అలోవెరా. సో గ్రామాలు, పట్టణాలు, నగరాల నిమిత్తం లేకుండా మీ కేజీ సంరక్షణ కోసం నన్ను సద్వినియోగం చేసుకోండి అని చెప్తే పలకరిస్తూ ఉంటుంది అలోవెరా. ప్రతి చోట ఉంటుందమ్మా. కొంచెం బయట కొంచెం ప్రయత్నం చేస్తే కనిపిస్తుంది ప్రతి చోట. కలబంద. సో కలబంద గుజ్జు పైన గ్రీన్ లీవ్స్ ఉంటాయి కదమ్మా, గ్రీన్ ఉంటుంది కదమ్మా, గ్రీన్ తొలగి ఆకుపచ్చ దాన్ని తొలగిస్తే లోపల గుజ్జు ఉంటుందమ్మా, వైట్ కలర్. ఆ గుజ్జు కండ అంటారు అన్నమాట. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి
మిక్సీలో వేసేస్తే మొత్తం నీరులాగా అయిపోతుంది అన్నమాట. దాన్ని ఒక 1/2 kg తీసుకోవాలి ఫస్ట్ పదార్థం. రెండవది 1 కిలో మంచి ఒరిజినల్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె, అది కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది. 1 కిలో కొబ్బరి నూనె తీసుకోవాలి. దీంతో పాటు దాదాపు ఒక 50 grams జటామాంసి చూర్ణం. జటామాంసి చాలా సువాసన భరితంగా ఉంటుందమ్మా. మానసిక ఒత్తిడి తగ్గేదానికి ఆయుర్వేద వైద్యులు అనేక మంది ఈ యొక్క జటామాంసిని వాడతారమ్మా. సో కామన్ మెడిసిన్ అన్నమాట. మానసిక ఒత్తిడి తగ్గించేటువంటి ప్రధానమైనటువంటి ఔషధాలు ఇది కూడా ఒకటి. సో ఈ 3 పదార్థాలతో మంచి హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడమ్మా. ఫస్ట్ మొదట ఏం చేస్తారంటే ఒక పాత్రలో 1 కిలో కొబ్బరి నూనె తీసుకోవాలి. 1 కిలో అందులో 1/2 కిలో ఈ యొక్క కలబంద గుజ్జుతో తయారు చేసుకున్నటువంటి వాటర్, కలబంద నీరు కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద ఆ నీరంతా ఎగిరిపోయేసేసి ఔషధ గుణాలు మాత్రమే మిగిలేటట్లు సన్న మంట మీద ఆ యొక్క మిక్సర్ ఆ పదార్థాన్ని మరిగించాలమ్మా. అంటే నూనెను మరిగించాలి. మనం ఈ కలబంద గుజ్జు కలిపాం కదమ్మా. సో మరిగించేటప్పుడు శబ్దం ఆగిపోయేసేసి ఆ ఆయిల్ మీద నురుగు వచ్చినప్పుడు మనకు ఆయిల్ తయారైందని అర్థం అమ్మా. అప్పుడు దాన్ని కిందికి దించేసేసి అందులో 50 grams జటామాంసి చూర్ణాన్ని కలుపుకోవాలి. వేడి ఉన్నప్పుడే. దించిన తర్వాత పొయ్యి మీద ఉన్నప్పుడు పెట్టకూడదు. దించిన తర్వాత ఒక నిమిషం 2 నిమిషాలు ఉన్న తర్వాత, అంటే ఆల్మోస్ట్ గోరువెచ్చ స్టేజ్ కంటే కొంచెం ఎక్కువ వేడి ఉన్నప్పుడు. సో జటామాంసి చూర్ణం మనకు మార్కెట్ లో దొరుకుతుంది. 50 grams కలిపేసేసి మూత పెట్టేశారమ్మా. కొద్దిసేపటికంతా బాగా చల్లారిపోతుంది అన్నమాట. చల్లారిన తర్వాత దాన్ని ఇంచుమించు 1 వారం పాటు కదలకుండా అలాగే ఉంచాలి. అంటే రోజు జస్ట్ కలిపేస్తున్నారు, మళ్ళీ మూత పెడుతున్నారు. ఆ విధంగా చేసేసి ఒక 10 days తర్వాత దాన్ని ఫిల్టర్ చేసేసుకుని దాన్ని హెయిర్ ఆయిల్ గా ఉపయోగిస్తున్నారు. సో ఈ విధంగా ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి హెయిర్ ఆయిల్ వాడుకోవడం వల్ల వెంట్రుకలు నిగనిగలాడుతూ సౌందర్యవంతంగా కోమలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పేరు లాంటి సమస్యలు ఉండవు. అంతేవిధంగా చుండ్రు సమస్య రాకుండా ఉంటుంది. చిన్న వయసులో వెంట్రుకలు తెల్లబడకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రాథమిక దశలో ఒకవేళ వెంట్రుకలు ఏదన్నా తెల్లగుంటే కూడా అవి నల్లబరిచేందుకు కూడా ఈ ఔషధం ఉపయోగపడుతుంది. అదేవిధంగా వెంట్రుకలకి మంచి దృఢత్వాన్ని, అదేవిధంగా వెంట్రుకల కుదుళ్ళకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ కలుగజేసేసి వెంట్రుకలు వెంటనే ఎక్కువ శాతం రాలిపోకుండా ఉండేందుకు ఆ వెంట్రుకల కుదుళ్లకు దృఢత్వాన్ని కలుగజేసేసి మంచి పోషణ కలుగజేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఎక్స్టర్నల్ గా ఈ ఔషధాన్ని వాడినప్పటికీ మానసిక ఒత్తిడి తగ్గడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత కూడా ఈ హెయిర్ ఫాల్ కావడం తగ్గుతున్నాం. పోయిన వెంట్రుకలు కూడా తిరిగి వచ్చేస్తాయి. మా చిన్న వయసు వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి ఓపిక ఈ పద్ధతిలో ఈ ఆయిల్ తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మరి మంచి అన్ని రకాల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా మంచి రెమెడీ చెప్పారు డాక్టర్ గారు. చాలా మందికి యూస్ అవుతుంది ఇది, అండ్ అతి తక్కువ ఖర్చులో కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.